ఏపీలో రేషన్ బియ్యం అక్రమ ఎగుమతిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రేషన్ బియ్యం అక్రమార్కులకి ముచ్చెమటలు పట్టిస్తూ కఠిన చర్యలకి రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై సిఐడి విచారణకి ఆదేశించింది. ఇప్పటికే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమాలపై ప్రత్యేక బృందంతో విచారణ కొనసాగిస్తోంది. రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోర్ట్ అథారిటీతో కలిసి 5 సభ్యుల బృందంతో బియ్యం దొంగల గుట్టు రట్టు చేసేందుకు చర్యలు చేపట్టింది. గోదాం నుంచి షిప్ వరకు రేషన్ బియ్యం ఎలా వచ్చాయనే దానిపై నిగ్గు తేల్చడమే లక్ష్యంగా దర్యాప్తు నిర్వహిస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేషన్ బియ్యం అక్రమాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏపీ వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమాలపై వేట కొనసాగిస్తున్నారు. తాజాగా విశాఖ కలెక్టరేట్లో రేషన్ బియ్యం స్టాక్ పై సమీక్ష నిర్వహించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించడం పట్ల మంత్రి నాదెండ్ల మనోహర్ హర్షం వ్యక్తం చేశారు. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సిఐడి విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు మంత్రి. రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులపైన, పీడీఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము సహకరిస్తాం. పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, రేషన్ మాఫియాపై ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 1066 మంది దాకా కేసులు కూడా నమోదు చేసింది వారిపై. మరి ఇవాళ జరిగిన మీటింగ్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? ఇకపై ఏ విధమైన కఠిన చర్యలు ఉండబోతున్నాయి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమ రవాణా ఏదైతే ఉందో దానిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. జూన్ 28న కాకినాడలో 13 గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు చేసి అక్కడ నుంచి భారీ స్థాయిలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్టు గుర్తించిన తర్వాత దీనిపై మరింత ఫోకస్ పెట్టి ఈ మూలాలను కనుగొనే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే కాకినాడ పోర్టు నుంచి భారీగా విదేశీ నౌకలో విదేశాలకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే పీడీఎస్ రైస్ ఉందో అది వెళ్ళిపోతున్నట్టు గుర్తించి దానిపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. కాకినాడ కలెక్టర్ నేతృత్వంలోని మల్టీ డిసిప్లినరీ కమిటీ ప్రత్యేకంగా 10 మంది అధికారుల బృందం ఇప్పటికే విచారణ ప్రారంభించింది. నిన్న ప్రత్యేకంగా తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించి ఈరోజు కూడా ఆ శాంపిల్స్ ప్రక్రియ అనేది కొనసాగించింది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీడీఎస్ రైస్ పక్కదారి పట్టిన విషయంపై అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. దీంతోపాటు టీవీ9 ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఆ గోడౌన్ల నుంచి, మిల్లర్ల నుంచి పోర్టుల ద్వారా ఎలా వెళ్ళిపోతుంది అనేది పూర్తి స్థాయిలో డ్రైవ్ నిర్వహించి ప్రత్యేక వార్తా కథనం ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగంలో మరింత కదలిక వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేసి 729 మందిని అరెస్ట్ చేశారు. 102 వాహనాలను సీజ్ చేసి దాదాపుగా 240 కోట్ల వరకు మార్కెట్ విలువ చేసే రేషన్ బియ్యాన్ని ఇప్పటి వరకు సీజ్ చేసినట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. దీంతోపాటు విశాఖ వేదికగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రధానంగా అధికారులతో, అంటే ఈ 5 జిల్లాలకు సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్ సప్లై అధికారులు, దీంతోపాటు లీగల్ మెట్రాలజీ అలాగే రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష చేసిన నాదెండ్ల మనోహర్ వాళ్ళకి కీలకంగా దిశానిర్దేశం చేశారు. ఒకవైపు రేషన్ బియ్యం పక్కదారి పట్టే విషయంలో ఎవరు కూడా అలసత్వం వహించకూడదు, ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచాలి, ఎవరెవరైతే ఎక్కడెక్కడ నుంచే ఈ అక్రమాలు జరుగుతున్నాయో వారందరికీ కూడా వెలికి తీయాలి, అందరిపైన కూడా కేసులు బుక్ చేయాలి, చట్టంలో మార్పులు తీసుకొచ్చి అవసరమైతే వాటిని పీడీ యాక్ట్ కూడా ప్రయోగించేలా అధికారులు సమాయత్తం కావాలి. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో అధికారుల మధ్య, శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ఒక్క పీడీఎస్ రైస్ గింజ కూడా పక్కదారి పట్టడానికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. దీంతోపాటు క్షేత్రస్థాయిలో ఏదైతే రైస్ మిల్లర్లు కూడా ఒక కీలకమైన వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రక్షాళన కార్యక్రమానికి వాళ్ళు కూడా ప్రోత్సహించాలి, ప్రభుత్వంతో
సహకరించాలి. ఈ రేషన్ బియ్యం పక్కదాడి పడడానికైనా అలాగే రేషన్ బియ్యం తరలింపుకైనా ప్రత్యేకంగా వాళ్ళు అక్రమాలు పడబడితే వాడిపైన కూడా ప్రత్యేకంగా చర్యలు ఉంటాయని హెచ్చరికలు కీలకంగా జారీ చేశారు. దీంతోపాటు సీఎంతో ఈరోజు సమీక్ష ప్రత్యేకంగా అన్ని జిల్లాలతో అధికారులతో సమీక్ష చేశారు. మంత్రి నారాయణ మనోహర్ కూడా దీనికి విశాఖ నుంచి అటెండ్ అయ్యారు. సిఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ కూడా ఇక్కడ నుంచి ఆ కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యారు. దీంతో ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా ఈ రేషన్ బియ్యం పక్కదారి పట్టే విషయంపై సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు. దీంతో ఈ సివిల్ సప్లైకి సంబంధించిన ఇప్పటివరకు కేసులు ఏవైతే దానికి సంబంధించిన పూర్తి డేటాను సిబిసిఐడికి అప్పగిస్తామని మంత్రి నారాయణ మనోహర్ చెబుతున్నారు. థ్యాంక్ యూ ఖజా.